ఛానల్ హౌస్ లో టాస్క్ జరిగింది, చీఫ్ సెలక్షన్ టాస్క్ లైవ్ లో. ఆ టాస్క్ అయిన తర్వాత హౌస్ లో ఈక్వేషన్స్ చేంజ్ అయ్యాయి చూడండి, మొత్తం ఫ్రెండ్షిప్స్ చేంజ్ అయ్యాయి, చాలా చాలా జరిగాయి. వరుసగా మాట్లాడుకుందాము, చాలా అయ్యాయి లైవ్ లో. సో ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడుకుంటూ వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాం. సో టాస్క్ వచ్చేసి కాంతార క్లాన్ లో ప్రస్తుతం చీఫ్ లేడు కాబట్టి చీఫ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ చీఫ్ సెలక్షన్ కి వచ్చేసి ఫస్ట్ నిఖిల్ కి ఏం చెప్పారంటే, నువ్వు చీఫ్ కాబట్టి ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్ లో ఒకళ్ళని నువ్వు చీఫ్ కంటెండర్ కి అర్హత లేదు అని చెప్పి తీసేయమంటే నిఖిల్ ఏం చేస్తాడంటే ఆదిత్య గారిని తీసేస్తాడు. సో ఆదిత్య గారిని తీసేసి రీజన్ ఏం చెప్తాడంటే, మీరు లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మన నామినేషన్స్ లో మాట్లాడారు, బట్ మీలో నాకు అవి కనిపించలేదు. ఎందుకంటే వీకెండ్ నాగార్జున గారు దోశ వీడియో వేసి చూపించినప్పుడు మీరు అక్కడే ఉన్నారు పక్కన, కానీ మీరు ఆ దోశ ఇష్యూలో ఇనిషియేటివ్ తీసుకోలేదు. సో మీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ లేవని నాకు అనిపించాయి, ఇంప్రూవ్ చేసుకోవాలి, సో అందుకు తీసేస్తున్నానంటే ఆదిత్య గారు అంటారు ఓకే తీసే, కానీ నువ్వు ఏదైతే అంటున్నావో అది నిజం కాదు. ఎందుకంటే ఆ రోజు నాకు ఆ ఇష్యూ అంత పెద్దది అవుతుందని అనుకోలేదు. పెద్దది అయిన తర్వాత నేను విష్ణు దగ్గరికి వెళ్ళి ఫుడ్ పట్టుకెళ్ళి ఇచ్చాను, అలాగే ప్రేరణ దగ్గరికి వెళ్ళి అమ్మ విష్ణుకి సారీ చెప్పి ఫుడ్ ఇవ్వు అని చెప్పాను అని చెప్పేసి ఆదిత్య గారు చెప్తారనమాట. ఇప్పుడు ఎలాగంటే టాస్క్ ఎలా ఉంటుందంటే, ఆదిత్య అవుట్ అయిపోయాడు కదా, సో నిఖిల్ ఆదిత్య కలిపి ఒక హ్యామర్ పెడతారు, బజర్ ఉంటుంది. ఆ బజర్ మోగినప్పుడు ఎవరు హ్యామర్ పట్టుకుంటే ఆ హ్యామర్ తీసుకెళ్లి అక్కడ చీఫ్ కంటెండర్స్ ఉన్నారు కదా వాళ్ళలో ఒకరికి ఆ హ్యామర్ ఇవ్వాలన్నమాట. అప్పుడు వాళ్ళు మిగిలిన వాళ్ళలోంచి ఒకరిని అవుట్ చేసుకుంటూ వెళ్తారు. సో మళ్ళీ అవుట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ముగ్గురు కలిసి ఈ హ్యామర్ కోసం పోటీ పడాలి. సో ఇది టాస్క్, ఎండింగ్ వరకు ఎవరు నిలబడతారు అన్నది. నిఖిల్ క్లాన్ చాలా క్లియర్ గా వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. నిఖిల్ క్లాన్ మొత్తం వేసుకోలేదు, నిఖిల్ వేసుకున్నాడు ప్లాన్. ఏమని, వాళ్ళ క్లాన్ లో వాళ్ళనే అవ్వాలి. వాళ్ళ క్లాన్ లో ప్రయారిటీస్ తెలుసు కదా, సోనియా, తర్వాత పృథ్వీ, నెక్స్ట్ నైనిక, తర్వాత సీత. లీస్ట్ ప్రిఫరెన్స్ విష్ణు. బేసిక్ గా ఆ అమ్మాయి అంత క్లోజ్ కాదు నిఖిల్తో, విష్ణుతో. రెండు వచ్చేసి తనలో అంత జీల్ లేదు, ఆ రెండు రీజన్స్. సో ఈ రకంగా తను వెళ్తున్నాడు. కానీ ఈ క్లారిటీ నిఖిల్ క్లాన్ లో ఉన్న ఈ సీత వీళ్ళకి తెలీదు. నిఖిల్ ఇలా అనుకుంటున్నాడు, మన క్లాన్ వాళ్ళని గెలిపించడానికి తను చేస్తున్నాడు అన్న విషయం సీత వాళ్ళందరికీ తెలియదు అనమాట. వాళ్ళందరితో డిస్కస్ చేయలేదు, మధ్య మధ్యలో ఒకసారి సోనియాతో ఒకసారి పృథ్వీతో ఇలా డిస్కస్ చేసుకున్నాడు నిఖిల్. సో ఇవన్నీ చాలా అయ్యాయిలే, టాస్క్ అయిన తర్వాత చాలా అయ్యాయి, మాట్లాడుకుందాం. సో అది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఆదిత్య గారు నిలబడ్డప్పుడు నిఖిలే అసలు. నిఖిల్ టాస్క్ అంటే, ఈ టాస్క్ అసలు ఏదైనా టాస్క్ అంటే ఫస్ట్ ఉంటాడు, సూపర్ గా ఆడుతున్నాడు. టాస్క్ లో మాత్రం తిరిగేది లేదు. ఏదైతే తన సంగమం ఉందో, ఏం సంగమం అంటారు కదా, ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ ఒక్కటే నిఖిల్ రాంగ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, కానీ టాస్క్ లో మాత్రం ఇరగదీస్తున్నాడు. కొంచెం థింకింగ్ కూడా జెన్యున్ గానే అనిపిస్తుంది, జెన్యున్ థింకింగ్ లోనే ఉన్నాడు నిఖిల్. సో ఏమవుతుందంటే నెక్స్ట్ పృథ్వీకి ఇస్తాడు, నిఖిలే పట్టుకుంటాడు. అన్నిసార్లు నిఖిలే పట్టుకున్నాడు. అబ్బా ఆ చేతికి దెబ్బ ఉండి కూడా ప్రతిసారి నిఖిలే పట్టుకుంటాడు. పడిపోయి అరే నా చేతికి దెబ్బ ఉంది, పడిపోతే ఇంకా తగులుతుందేమో అని లేదు, కింద పడి ఆ హ్యామర్ పట్టుకోవడానికి ప్రతిసారి ట్రై చేశాడు. దీనికి మాత్రం మెచ్చుకోవాలి. సో పృథ్వీకి ఇస్తాడు. పృథ్వీ ఏం చేస్తాడంటే మనీని అవుట్ చేస్తాడు. నీకు చీఫ్ క్యాపబిలిటీస్ లేవు, ఇంకా రాలేదు, అందుకే తీసేస్తున్నానంటే. ఆ తర్వాత మనీ హర్ట్ అవుతాడు. నువ్వు వేరే రీజన్స్ చెప్పొచ్చు కదా, ప్రతిదానికి ఫిజికల్ గా వీక్ ఎలాంటి అంటావు అంటే, నాకు అనిపించింది నేను చెప్పాను అంటాడు పృథ్వీ. సో అదైపోయింది. ఇప్పుడు మనీ అవుట్ అయ్యాడు కదా, ఇప్పుడు నిఖిల్ అది మనీ ఇలా వెళ్తారనమాట. అవుట్ అయిన వాళ్ళందరూ హ్యామర్ పట్టుకోవడానికి పోటీ పడాలి. సో ఈ రౌండ్ లో మళ్ళీ నిఖిల్కే దొరుకుతుంది, సీతకి ఇస్తాడు. సీత ఏం చేస్తుంది అంటే యష్మిని అవుట్ చేస్తుంది. అవుట్ చేసి నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కాబట్టి నేను తీసేసాను అంటది. ఆ తర్వాత జెన్యున్ గా యష్మి దగ్గరికి వెళ్ళి, యష్మి నీకు డౌట్ రావచ్చు, నైనిక కూడా చీఫ్ అయింది కదా, నైనికాని ఎందుకు తీయలేదని, కానీ నైనిక నా హార్ట్ కొంచెం దగ్గర కదా, సో మీ ఇద్దరిలో నేను సెలెక్ట్ చేసుకోవాలంటే నిన్నే సెలెక్ట్ చేసుకుంటాను కదా అని చాలా జెన్యున్ గా చెప్తుంది. చాలా జెన్యున్ గా చెప్పినట్టు అనిపించింది. సో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కే దొరుకుతుంది. సోనియాకి ఇస్తాడు. ఈసారి సోనియాకి ఇస్తే మిగిలిన వాళ్ళందరూ సింపుల్ గా వాళ్ళ రీజన్స్ చెప్తే, సోనియా నబిల్ మీద ఏదో కక్ష కట్టినట్టు మాట్లాడింది. ఎందుకంటే నామినేట్ చేశాడు కదా నబిల్. సో తను ఏం చేస్తుందంటే ప్రతిదీ రివెంజ్. మీరు ఎప్పుడైనా గమనించండి, తన మీద ఎవరైనా రివర్స్ అయితే వాళ్ళ మీద రివెంజ్ అవుతూనే ఉంటది. సో నబిల్ అంటది నీకు లీడర్షిప్ క్వాలిటీస్ లేదు, అసలు నీకు ఎవరు ఏంటనేది తెలియదు, ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు. సోనియా చెప్తుంది రెస్పెక్ట్ గురించి. నిన్న ఆదిత్య గారి విషయంలో మనకి ఎపిసోడ్ లో కట్ చేసేసాడు, కానీ ఎన్ని వర్డ్స్ లూజ్ అయింది, ఎంత అవమానించిందంటే ఆదిత్య గారిని అంత అవమానించింది. సో తిను మళ్ళీ రెస్పెక్ట్ గురించి చెప్తుంది. మళ్ళీ ఇండివిజువల్ గేమ్ కి గ్రూప్ గేమ్ కి తేడా తెలియదంట. అదే సేమ్ రివెంజ్ అనమాట. నిన్న అన్నాడు కదా నబీల్, నేను నీలా కాదు ఇండివిజువల్ గేమ్ ఆడతానని. సో అవన్నీ ఆ కక్ష అంతా పెట్టుకుని ఆ మాటలన్నీ మాట్లాడినట్టు అనిపించింది. మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అది తెలుస్తుంది.
సో అది మిగిలిన వాళ్ళకి తినకి ఏంటంటే మిగిలిన వాళ్ళు జస్ట్ రీజన్స్ చెప్పి అవతల వాళ్ళని అవుట్ చేశారు. తినేదో నబీల్ మీద కక్ష కట్టినట్టు అలా చేసిందనమాట. అలాగే నీకు అందరితోనే జలపవో ఏదో కొంతమందితోనే మాట్లాడతావు అంటే నబీల్ ఊరుకోడు, తిరిగేశాడు, వాదించాడు. నేను అందరితో మాట్లాడినాను నీకెలా తెలుసు, నా దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ లేవని నీకెలా తెలుసు అంటే నిన్ను రాంగ్ అని ఎవరైనా అంటే ఇంకా వాళ్ళు ఎందుకు పనికిరాదు నీ ఉద్దేశంలో. నేను రాంగ్ అన్నాను కాబట్టి ఇప్పుడు నేను ప్రతి దాంట్లో తప్పు అని చెప్పేసి అంటాడు. నువ్వే ఫేక్ అని చెప్పేసి అంటాడు. అలాగే ఆ తర్వాత యష్మి వాళ్ళతో నబీల్ మాట్లాడుతూ అంటాడు, నామినేషన్ అయినప్పటి నుంచి నన్ను చూస్తూ కామెంట్స్ పాస్ చేస్తూనే ఉంది, నాకు మెంటల్గా కొంచెం టార్చర్గా ఉంది అని చెప్పేసి నబీల్ వాళ్ళతో చెప్తాడు అనమాట. లేదు పట్టించుకోకు, తన గురించి తెలిసిందే కదా అని అంటది యష్మి. సో ఇదైంది. ఆమె ఏదో పెద్ద బిగ్ బాస్ చాలాసేపు తర్వాత హట్ అయ్యాడు నబీల్. ఆమె ఏదో పెద్ద బిగ్ బాస్ లా చేస్తుంది, ఆమె మాటలు ఆమె మాట్లాడే విధానము అని చెప్పేసి నబీల్ హట్ అవుతాడు. ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యష్మి ఆదిత్య గారిని పిలిచి మీరు మన క్లాన్ కోసం ఆడాలి ఆదిత్య గారు అని చెప్తుంది. ఎందుకంటే ఆదిత్యకి క్లాన్ వచ్చినప్పుడు ఏం చేశాడు, అది హ్యామర్ వచ్చినప్పుడు కాంతార క్లాన్కి ఇవ్వలేదు, పట్టుకెళ్ళి పృథ్వీకి ఇచ్చాడు కదా. సో అందుకని మీరు పృథ్వీకి ఎలా చేస్తారు, మన క్లాన్ వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా అని చెప్పేసి యష్మి చెప్తే పాపం ఆయన అర్థం చేసుకుంటాడు. యష్మి నాతో ఎలా చెప్పింది నిజమే కదా, ఇక్కడ నుంచి నేను మన క్లాన్ కోసం ఆడతాను అని అంటాడు. పాపం ఆయన వింటాడు. అంత పెద్ద అయినా కానీ అరే చిన్నపిల్ల చెప్పిన మాట వినాలి ఏంటి అని ఉండదు పాపం ఆయనకి, ఎవరైనా చెప్పినా వింటాడు. సో ఇలా అన్నాడు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ క్లాన్ కోసం ఆడాలని ఆదిత్య గారు ఫిక్స్ అయ్యారు. అప్పుడు వీళ్ళు అంటారనమాట, ఆ పృథ్వీ కూడా ఎందుకు ఇచ్చాడంటే నిన్న నామినేట్ చేశాడు కదా పృథ్వీని, సో అందుకు ఇచ్చుండొచ్చు అని వీళ్ళు అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ టర్న్ వచ్చేటప్పటికి ఆ నెక్స్ట్ టర్న్ లో కూడా మళ్ళీ ఒక్క నిమిషం నెక్స్ట్ టర్న్ లో ఏం చేస్తాడంటే నిఖిల్కే వస్తుంది, మళ్ళీ నైనికాకి ఇస్తాడు. నైనిక ఏం చేస్తుందంటే వెళ్ళి విష్ణు అంటది నైనికాకి ఇవ్వగానే థింక్ ప్రాపర్లీ అంటది అనమాట. అంటే విష్ణు ఉద్దేశం ఏంటంటే సోనియాని తీసేయి అని విష్ణు ఉద్దేశం. ఈ నైనిక వెళ్ళి ఏం చేసిందో తెలుసా, విష్ణునే తీసేస్తే నీకు చీఫ్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు అందుకే తీసేసాను అని చెప్పింది అనమాట. అప్పుడు కూడా నిఖిల్కే దొరికింది. నిఖిల్ నైనికాకి ఇచ్చాడు, నైనిక ఏమో విష్ణుని తీసేస్తే ఇంకా షాక్ వాళ్ళందరూ. ఏంటి విష్ణుని తీసింది, నేనేమో సోనియాని తీస్తుంది అనుకున్నాను. ఎక్కడి నుంచి విష్ణుకి నైనికాకి అంటే విష్ణుకి కొంచెం నైనిక మీద కోపం మొదలైంది. ఇది ఇంకా కంటిన్యూ అయింది. విష్ణుకి నైనిక మీద కోపం కంటిన్యూ అయింది, స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి. సో ఇంకా జరిగాయి. సో అప్పుడు నైనిక ఏమంటదంటే అదేంటి నైనిక, నువ్వు నన్ను తీస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా చీఫ్ అవ్వాలనుకున్నాను అని చెప్పేసి విష్ణు అంటది. అంటే నువ్వు అవ్వకూడదని కాదు, సోనియాని అదర్ క్లాన్ లోకి పంపాలని అని చెప్పేసి అంటుంది అనమాట. యాక్చువల్గా అలా ఏం కాదు, యాక్చువల్గా సోనియాను నైనిక కొంచెం క్లోజే, పైకి ఏమైనా మాట్లాడినా కానీ. సో అందుకే తీయలేదు. దట్టు నిఖిల్ సోనియా క్లోజ్ కాబట్టి, నిఖిల్ హ్యామర్ నైనిక చేతికిచ్చాడు కాబట్టి సోనియాని తీస్తే ఎక్కడ నిఖిల్ హట్ అవుతాడో అని కూడా ఆలోచించి ఉండొచ్చు నైనిక. సో ఇలా ఇచ్చిన తర్వాత సో సోనియా నేను అదర్ క్లాన్కి పంపాలని నేను ఇలా చేశాను అని చెప్పేసి అంటే ప్రేరణ అంటదంటే ఏంటి మా మీద రుద్దుదాం అనుకుంటున్నారు సోనియాని అని చెప్పేసి అంటది. ఇది అయిన తర్వాత మళ్ళీ సిక్స్త్ రౌండ్ వచ్చేటప్పటికి విష్ణు అవుట్ అయిపోయింది కదా ముందు రౌండ్ లో. సో ఈ రౌండ్ లో విష్ణు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా. విష్ణు పట్టుకుంది ఫస్ట్, పట్టుకుంటే నిఖిల్ కూడా పట్టుకున్నాడు. నిఖిల్ భయం ఏంటంటే విష్ణు పట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ సోనియాని అవుట్ చేసేస్తుందో లేదా సోనియాని అవుట్ చేసే వాళ్ళకి ఇస్తుందో అని నిఖిల్ గేమర్ అంత తెంగరోడేం కాదు, అస్సలు వదలలేదు. ఎంతసేపు అంటే ఆ చెయ్యి ఆ నిప్పు చేతితో, ఇది మనకి లైవ్ లో కట్ చేశాడు, ఎపిసోడ్ లో చూపిస్తాడు, విపరీతంగా కొట్టుకున్నారు. సో ఇక్కడ యష్మి వీళ్ళందరూ అంటారు డోంట్ గివ్ అప్ అని. ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు నిఖిల్ లాస్ట్ వరకు సోనియాని కాపాడుకుంటూ వస్తాడు, అలా సోనియాని కాపాడుకోనివ్వకూడదంటే మనమే సోనియాని అవుట్ చేయాలి అని వీళ్ళందరూ ఉద్దేశం. అలాగే నిఖిల్ తన ఏదైతే హ్యామర్ ఉందో ఆ హ్యామర్ కూడా తను ఎవరికి ఇస్తాడు, ఎవరైతే సోనియాని అవుట్ చేయరో వాళ్ళకే ఇస్తాడు. సో ఆ ప్లాన్ క్లియర్ గా ఉంది నిఖిల్కి. సో అందుకని నిఖిల్ చేతిలోంచి లాక్కోవడానికి మొత్తం కాంతార క్లాన్ అంతా వెళ్ళింది నిఖిల్ చేతిలోకి లాక్కోవడానికి. యాక్చువల్గా నిఖిల్ సింపుల్ గా విష్ణుకి వదిలేయచ్చు. విష్ణుకు వదలకపోవడానికి రీజన్ కూడా అమ్మో విష్ణు పట్టుకెళ్ళి ఎవరికో ఇస్తుంది, వాళ్ళు సోనియాని అవుట్ చేస్తారన్న ఉద్దేశంతో వదలలేదు. ఆ దెబ్బ తగిలిన చేతితో చాలా సేపు ఫైట్ చేశాడు. మొత్తం కాంతార టీం మొత్తం వెళ్లి విష్ణుకి సపోర్ట్ చేసింది, మొత్తం మీద లాక్కున్నారు. అది విష్ణు చేతికి వచ్చింది. అనుకున్నట్టే నిఖిల్ ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. విష్ణు పట్టుకెళ్ళి అది ప్రేరణ చేతిలో పెట్టింది. ప్రేరణ వెళ్ళి ఎవరిని తీస్తుంది, సోనియాని తీసేసింది. సో
ఇక్కడ నుంచి విష్ణు అలాగే ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అక్కడేమో నయనిక విష్ణు వీళ్ళ మధ్య కొంచెం భేదాభిప్రాయాలు స్టార్ట్ అయ్యాయి. అంటే ముందు జరుగుతుంది ఇంకా టాస్క్ అయ్యేలోపు. సో ఇక్కడ ఇది సోనియాని తీసేసింది. సోనియాని తీస్తే ఏమని చెప్తుందంటే, నీకు ఆల్రెడీ రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు నువ్వు కొంచెం సెల్ఫ్ డౌట్ పడ్డావు అంటే నీకు చెప్పానా అంటుంది. యాక్చువల్ గా తను అందరి ఎదురుగానే అంది. పాపం వీళ్ళు ప్రేరణ వీళ్ళందరూ మర్చిపోయారు, లేకపోతే ఆమె నోరుకి భయపడి వీళ్ళు మొత్తం మర్చిపోతున్నారు అర్థం కాదు. కానీ ఆమె అందరి ఎదురుగా రెడ్ ఎగ్ ఇవ్వగానే వెంటనే వేసింది డైలాగు, ఏంట్రా నేను ఓడిపోతానని నాకు ఇచ్చావు కదరా, ఏదో ప్లాన్ చేసి ఇచ్చాడు అని ఎదురుగానే అంది. మరి వీళ్ళందరూ అంత వినకుండా ఎలా ఉన్నారో అర్థం కాదు. సో నేను నీకు చెప్పాను అంటే నిఖిల్ వెళ్ళి యష్మికి చెప్పాడు, యష్మి వెళ్ళి వీళ్ళందరికీ చెప్పాడు అన్నట్టు మాట్లాడింది అనమాట సోనియా. అక్కడ ప్రేరణ పాపం సైలెంట్ అయిపోయింది. లేదు నువ్వు అందరి ఎదురుగానే మాట్లాడవు అని అనలేదు. సో అదొకటి. అలాగే నువ్వు అదొకటే కాదు, టాస్క్ ఇచ్చినప్పుడు కూడా నీకు ఆల్రెడీ ఒక ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ నువ్వు యూజ్ చేసుకోలేదు, మాకు అసలు ఆ ఛాన్సులు కూడా రాలేదు కాబట్టి అందుకు తీసేస్తున్నానని చెప్పింది ప్రేరణ. సో ఆ తర్వాత వెళ్ళి సోనియా నిఖిల్ దగ్గర కూర్చుని, చూడు వాళ్ళ టీంలు వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటే మన దగ్గరికి రావు, కానీ మనం ఏమన్నా మాట్లాడుకుంటే నువ్వు మొత్తం పట్టుకెళ్ళి అక్కడ చెప్పేస్తున్నావు. అభయ్ విషయంలో నీతో అభయ్కి అదే ప్రాబ్లం ఉండేది అని ఫుల్ బ్రెయిన్ వాష్ చేసింది నిఖిల్కి. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి మణి పట్టుకుంటాడు. మణి పట్టుకుని మణి ఏం చేస్తాడంటే నయనికకి ఇచ్చాడు. నయనికకి ఇస్తే నయనిక పృథ్వీని తీసేస్తుంది, నేను ఫిమేల్ చీఫ్గా చూడాలనుకుంటున్నాను అందుకు తీసేస్తున్నాను అని చెప్తుంది అనమాట. చెప్పి తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి సీతకు వస్తుంది. అంటే ముగ్గురే మిగిలేరు, సీత నయనిక ప్రేరణ వీళ్ళు ముగ్గురు మిగిలేరు. సో నయనికకు వచ్చినప్పుడు ఏమో పృథ్వీ కూడా ఉన్నాడు వీళ్ళతో, బట్ పృథ్వీని తీసేసింది, ముగ్గురు గర్ల్స్ మిగిలేరు. సీతకు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇష్యూ మొదలైంది. సీత నయనిక ప్రేరణ ఉన్నారు కదా, నిఖిల్కి అస్సలు ప్రేరణని చీఫ్ అవ్వకూడదన్నది మెయిన్ కాన్సెప్ట్. నిఖిల్కి సోనియాని పృథ్వీని చీఫ్గా చేయాలన్నది ఎంత ఉందో, ఇటువైపు నుంచి ప్రేరణ అసలు చీఫ్ అవ్వకూడదు అన్నది చాలా క్లియర్గా ఉందన్నమాట నిఖిల్కి. ఈ విషయంలో తను చాలా హర్ట్ అయ్యాడు నిఖిల్. ఇక్కడ ఏం చేస్తుందంటే సీతకి నెక్స్ట్ టైం సీతకి ఇచ్చినప్పుడు సీత ఏం చేస్తుందంటే నయనికని తీస్తుంది అనమాట. నయనికని తీసి రీజన్ ఏం చెప్తుందంటే, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కాబట్టి, ఎందుకంటే యష్మిని సేమ్ రీజన్తో తీసింది కదా, సో ఆ రీజన్తో నయనికని తీసింది. నువ్వు నాకు హార్ట్కి దగ్గర అయినా అయి ఉండొచ్చు, బట్ ప్రేరణ అసలు అవ్వలేదు, సో అందుకు నేను తీసేస్తున్నానంటే వీళ్ళు నిఖిల్ ప్లాన్ షాక్. ఎందుకంటే వాళ్ళకి ప్రేరణకి ఇవ్వడమే ఇష్టం లేదు. నెక్స్ట్ రౌండ్లో ఎవరు వచ్చి అంటే ప్రేరణ చీఫ్ అవ్వకూడదు. ఈవెన్ నెక్స్ట్ రౌండ్లో ఏమవుతుందంటే, నెక్స్ట్ రౌండ్ అయ్యాక మాట్లాడుకుందాం ఏం జరుగుతుంది అన్నది. నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి నయనికకి ఛాన్స్ ఇస్తారు. ఛాన్స్ ఇచ్చి బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తాడు డైరెక్ట్. సో సీత లేదా ప్రేరణ వీళ్ళిద్దరిలో ఒకరికి హ్యామర్ ఇవ్వు అంటే, ఒకరికి హ్యామర్ ఇచ్చావంటే వాళ్ళే విన్నర్ అన్నట్టు, వేరే వాళ్ళని పగలు కొట్టేస్తారు కదా. సో నయనిక ఏం చేస్తుందంటే సీతకి ఇస్తుంది. ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది నయనిక, పట్టుకెళ్ళి ఆ హ్యామర్ పట్టుకెళ్ళి ఎవరు సోనియా చేతిలో పెడుతుంది. సోనియా వచ్చేస్తుంది సోనియా కొట్టడం కోసం. ఎవరికి అర్థం లేదు బిగ్ బాస్ ఏం చెప్పాడో. సోనియా కూడా వచ్చేసింది కొట్టడానికి వచ్చింది. ఆల్రెడీ బిగ్ బాస్ పాస్ చెప్పిన తర్వాత కూడా సోనియా అక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ పాస్ చెప్పి మీకు అర్థం అవ్వలేదా అని చెప్పేసి, నయనిక నువ్వు చేయాల్సింది నీ గొడ్డలు పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టడం. సీతకు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది, మీరు రాంగ్ చేస్తున్నారు, బిగ్ బాస్ అలా చెప్పట్లేదు, నిన్ను పట్టుకెళ్ళి సోనియా చేతిలో పెట్టమని లేదు, నువ్వు మా చేతిలో పెట్టాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పినా కానీ ఫస్ట్ నయనికకు అర్థం అవ్వలేదు. ఆ తర్వాత సోనియాకి అర్థం అవ్వలేదు. సోనియా వచ్చి అక్కడే నిలబడ్డది. అక్కడికే సీత చెప్తున్నది నువ్వు కాదు మాకు ఇవ్వాలి అని చెప్పేసి. సో ఫైనల్ గా బిగ్ బాస్ మళ్ళీ చెప్పాక పట్టుకెళ్ళి సీత చేతిలో పెట్టింది. సీత ప్రేరణ మన ఇద్దరిలో ఒకళ్ళు అవుట్ అవ్వాలి కాబట్టి తప్పదు, నేను నిన్ను అవుట్ చేస్తున్నాను ప్రేరణ అని చెప్పేసి ప్రేరణ తీసేస్తుంది. ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇంకా చూడు నిఖిల్ అస్సలు సీత నువ్వు నయనికని ఎలా అవుట్ చేస్తావు, సీత నువ్వు నయనికని ఎలా అవుట్ చేస్తావు, పృథ్వీ మటుకు పృథ్వీ నువ్వు నయనికని ఎలా అవుట్ చేస్తావు, ప్రేరణను కదా అవుట్ చేయాలి అని చెప్పేసి. సీత అంటది అసలు మీరు నాకు చెప్పారా, మీరు మన క్లాన్ కోసం ఆడుతున్నారని నాకు చెప్పలేదు, ఒక్కొక్కసారి పట్టుకొచ్చి నా చేతిలో పెడతారు ఒక్కొక్కళ్ళు, నేను దాన్ని బట్టి నా ఆలోచన బట్టి నేను వెళ్ళిపోతున్నాను కదా, మీరు ఒక మాట అయినా చెప్పారా మన క్లాన్ వాళ్ళు మాత్రమే చీఫ్ అవ్వాలి, సో నయనికానికి కూడా కన్సిడర్ చేసుకో అలా అని మేబీ నాకు చెప్పుంటే నేను అక్కడ ఏమైనా ఆలోచించేదాన్నేమో. దట్టు అలా ఒకవేళ నేను నయనికాని అవుట్ చేయకుండా ప్రేరణను అవుట్ చేస్తే
నేను అక్కడే చీఫ్ గా ఫెయిల్ అయిపోయినట్టు. నేను ఆల్రెడీ యష్మినేమో ఏ రీజన్ తో అవుట్ చేశానో ఆ రీజన్ నైనికా మీద యూజ్ చేయకుండా నేను ప్రేరణను అవుట్ చేస్తాను అనుకో, నేను అప్పుడే ఫెయిల్ అయిపోయాను ఇంకా చీఫ్ గా. ఇంకా నేను చీఫ్ నా యూజ్ ఏంటి అని చెప్పి సీత చాలా బాగా మాట్లాడింది. బట్ నిఖిల్ పృథ్వీ చాలా హట్ అయిపోయారు. అసలు నువ్వు ప్రేరణను తీయకుండా నైనికాని ఎలా తీస్తావు అని ఈ ఇష్యూ చాలా చాలా సార్లు జరిగిందనమాట. ఆ తర్వాత నిఖిల్ వీళ్ళ దగ్గర కూర్చుని చెప్తాడు, నా ఉద్దేశం ఇది, నేనేమో రెడ్ ఎగ్ ఒకరికి ఇచ్చాను, నైనికానేమో సేవ్ చేశాను, నెక్స్ట్ నా దృష్టిలో సీత విష్ణు ఉన్నారు, సో ఇలా జరుగుతుంది. ఇంకో వైపు నుంచి విష్ణు, సో నైనిక నన్ను అవుట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సోనియాని అవుట్ చేస్తుంది అనుకున్నాను అంటే ప్రేరణ అంటది లేదు, తనకే సోనియాకి బాండ్ ఉంది, తన పైకి ఏమైనా మాట్లాడి ఉండొచ్చు కానీ తను సోనియాని అవుట్ చేయదు అని చెప్పేసి ప్రేరణ అంటది అనమాట. సో విష్ణు ఆ టీంలోంచి షిఫ్ట్ అయ్యి వచ్చి ఇక్కడ ఎవరి దగ్గర, యష్మి దగ్గర, ప్రేరణ దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట. సో అది నాకు నచ్చలేదు నైనిక అలా చేయడం అని. ఇక్కడ ఇంకొకటి, నిఖిల్ వర్సెస్ హౌస్ మేట్స్ మొత్తం అన్ని రకాలుగా ఒక్కొక్కరు ఒక విషయంలో అసంతృప్తమ్మ ఆ పిల్లడి మీద. ఆ చీఫ్ అవడం వల్ల అసలు అన్ని రకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విషయంలో అందరికి వెళ్ళి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఆ చీఫ్ పుణ్యమా అంటే నిఖిల్ కి మాత్రం చాలా కష్టం ఉంది పాపం, ఇది మాత్రం ఒప్పుకోవాలి. సో ఇది ఒకటి జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నబీల్ ఏమో ఫీల్ అవుతాడు, సోనియా నామినేషన్ అయినప్పటి నుంచి నేను అటు నడుస్తున్నా కామెంట్స్ పాస్ చేస్తుంది, నాకు చాలా కొంచెం మెంటల్ గా ప్రెషర్ గా ఉందంటే సోనియా యష్మి అంటది, సోనియా గురించి తెలిసిందే కదా, నువ్వు అలా పట్టించుకుంటే ఎలాగా, వదిలేసేయి లేదంటే నీకు ప్రశాంతత ఉండదు అని చెప్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే హౌస్ లో చాలా మంది సీత కోసమే ఆడినట్టు ఆడారు అనమాట. ఇది మాత్రం ఒక రకంగా క్లియర్, సీత కోసం సీత గెలవాలి అని ఆడడం. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా ఏమైందంటే వీళ్ళు క్లాన్స్ ఎంచుకున్నారు కదా, క్లాన్స్ ఎంచుకున్నప్పుడు సీత క్లాన్ లో ఫైనల్ గా విష్ణును, నైనిక, ప్రేరణ, ఆదిత్య, నబీల్ వీళ్ళు ఉన్నారు. సో విష్ణు ఏంటంటే ఆ శక్తి క్లాన్ లో ఉండనంటది, సో ఇందులోకి వచ్చేస్తుంది. ఇందులోంచి ఎవరిని సీత అందులోకి పంపని అంటది. బట్ యష్మి సరే నేను వెళ్తానని చెప్పేసి ఇందులోంచి అందులోకి వెళ్ళింది పాపం. యష్మి ఇందులోంచి అందులోకి వెళ్ళడం వల్ల ఎలా ఉంటది ముందు గేమ్, ఎందుకంటే అందులో ఇంతకు ముందు స్పై SPY వీళ్ళు ముగ్గురు కలిసి మనం ఫస్ట్ వీక్ లో చేసిన ఆడవాళ్ళు చూసాం కదా, అరాచకం సృష్టించారు. సో ఇప్పుడు యష్మి వెళ్ళి సోనియా పృథ్వీ దాంట్లో ఆ టీంలో కలిసింది. చూడాలి ఈ వీక్ ఎలా నెగ్గుకొస్తుంది యష్మి. ఇంత పాజిటివిటీని సంపాదించుకుంది, పాజిటివిటీని నిలబెట్టుకోగలదా లేదా ఆ అగ్రెషన్ తో ఆ ఆవేశంతో ఏమైనా మళ్ళీ మిస్ అయ్యి నెగిటివిటీలోకి వెళ్తుందా అన్నది చూడాలి. మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఎపిసోడ్ అయిన తర్వాత మనం కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.